మొన్నటి వరకు టికెట్ మాదే అనుకున్నారు. తర్వాత వచ్చిన సమీకరణాలో లేక ఇతర కారణాలో తెలియదు కానీ ఆశించింది దక్కకపోవడంతో రెబల్స్ గా మారుతున్నారు. ఇది అన్ని పార్టీల్లోనూ ఉన్న తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఓ అడుగు ముందుకేస్తున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. టీడీపీ తరపున టికెట్ ఆశించి భంగపడిన ఆశావాహులు ఇప్పుడు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. ఈ పరిణామాలతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి రాయలసీమలోని ఓ నేతను టెన్షన్ పెడుతుందట. ఇంతకెవరా నేత, ఏమిటా కదా? టికెట్ తమదే అనుకున్నారు, కానీ రాలేదు. అధిష్టానం వేరే వారికి ఇవ్వడంతో అలకలు. ఇండిపెండెంట్ గా బరిలో దిగాలనే ఆలోచనలు. రెబల్స్ బెడదతో అభ్యర్థులకు మొదలైన టెన్షన్. అధిష్టానమిచ్చిన హామీతో మొదలైన ప్రచారం. ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. అవి రచ్చగా మారుతున్నాయి. ఇందులో భాగంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు మాజీ ఇన్ఛార్జి ఉమా వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని టాక్. సురేంద్రబాబు రాకను మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఇటీవలే ఆ ఇద్దరు నేతలతో సంబంధం లేకుండా సురేంద్రబాబు కళ్యాణదుర్గంలో ర్యాలీ నిర్వహించారు. దానికి ఉమా, ఉన్నం వర్గీయులు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా హనుమంతరాయ చౌదరి వర్గీయుల కంటే ఉమామహేశ్వర నాయుడు వర్గీయులే టికెట్ విషయంలో ఎక్కువగా ఫీల్ అవుతున్నారట. 4 ఏళ్లు కష్టపడిన తర్వాత తమకు కాదని ఇతరులకు ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. అందుకే సురేంద్రబాబు టికెట్ కొనుక్కున్నాడంటూ లోలోపల రగిలిపోతున్నారు. అధిష్టానం నిర్ణయంపై తాము అసంతృప్తిగా ఉన్నామనేది అక్కడ నేతల మాటగా తెలుస్తోంది. విషయానికి వస్తే ఉమామహేశ్వర నాయుడు కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్. అధికార వైసీపీ మంత్రి ఉషా శ్రీచరణ్ పై అలుపెరగకుండా పోరాడి క్యాడర్ను నిలబెట్టుకుంటూ వచ్చారని స్థానిక నేతలే చెబుతున్నారు. కార్యకర్తలకు తాను ఉన్నానని భరోసా ఇవ్వడం సహా అధికార పార్టీ ఆగడాలను ప్రశ్నించినట్లు ఆయనకు పేరుంది. అంత కష్టంలోనూ క్యాడర్ను బయటకు పోనీయకుండా కాపాడారని నియోజకవర్గం నేతలు చెబుతున్నారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉంటూ రాత్రి పగలు పార్టీ కోసం కష్టపడి కార్యక్రమాలు నిర్వహించారని ఆయన అభిమానులు చెబుతున్నారు. కష్టంలో ఉన్న కార్యకర్తల్లో జోష్ నింపుతూ నిరుత్సాహం రాకుండా చూసుకున్నారట. కళ్యాణదుర్గంలోనే కాకుండా జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమాలు జరిగినా జిల్లా పార్టీ పెద్దలను వేల సంఖ్యలో కార్యకర్తలను కార్యక్రమంలో మమేకం చేసి ప్రతి ప్రోగ్రాంను సక్సెస్ బాట పట్టించారనే పేరుంది. దీంతో అందరూ ఆయనకే టికెట్ ఇస్తారని ఊహించగా అధిష్టానం మరో పేరు ప్రకటించింది. కష్టసుఖాల్లో పాలు పంచుకొని కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటూ ఎంతో మందికి ఆసరగా నిలబడిన తమ నాయకుడికి సీటు ఇవ్వలేదంటూ ఉమా వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతగా కష్టపడిన ఉమాను వదిలి అధిష్టానం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందోననే ఆవేదన ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు ఇటు క్యాడర్లోనూ ఉంది. అదీకాక గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ సానుభూతి నియోజకవర్గ ప్రజల్లో ఉందని, దానితో ఆయన గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయనేది తెలుగు తమ్ముళ్ల మాట. నిజానికి ఉమాకే టికెట్ ఫిక్స్ అని గతంలో కళ్యాణదుర్గం టూర్ సమయంలో స్వయంగా బాబే హింట్ ఇచ్చారట. కానీ జనసేన, బీజేపీతో పొత్తులతో పాటు ఇతర అంశాల నేపథ్యంలో ఉమను పక్కన పెట్టారని తెలుస్తోంది. ఆయన స్థానంలో సురేంద్రబాబుకు అవకాశం కల్పించింది టీడీపీ అధిష్టానం. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే టికెట్ దక్కిన తర్వాత సురేంద్రబాబు ఇప్పటి వరకు ఉమను కలవలేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం హనుమంతరాయ చౌదరిని మాత్రమే కలిశారని, చివరకు ఆయన కూడా మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదనడంతో అయోమయంలో పడ్డారని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటున్నారట. ప్రస్తుతం ఉమా వేసే అడుగులపైనే సురేంద్రబాబు పరిస్థితి ఆధారపడి ఉందని టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఉమాకు కళ్యాణదుర్గంలో బలమైన పట్టుంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడారని పేరుంది. గత కొన్ని రోజులుగా ఉమా కార్యకర్తలతో సమావేశాలు పెడుతూ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నానని లీకులు కూడా ఇస్తున్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీలో ఉండాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని సమాచారం.
దీనిపై ఉమా కూడా కొద్ది రోజులు వేచి చూసి టీడీపీ అధిష్టానానికి కార్యకర్తల అభిప్రాయాన్ని నివేదించే అవకాశం ఉందని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉమా వర్గీయులు కోరుతున్నారు. ఒకవేళ హైకమాండ్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తప్పకుండా బరిలో నిలవాలని ఉమా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. కళ్యాణదుర్గంలో గెలుపుపై ఉన్న అవకాశాలను సీనియర్ నేతలైన హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని టాక్ నడుస్తుంది. ఇటీవల జరిగిన లోకేష్ శంఖారావం సభకు కూడా ఈ ఇద్దరు దూరంగా ఉన్నారు. ఇండిపెండెంట్ గా బరిలో దిగాలా వద్దా అనే విషయంపై 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందని ఉమా వర్గీయుల్లో చర్చ. తాజా పరిణామాలు సురేంద్రబాబుకు కంటిమీద కొనుకు లేకుండా చేస్తున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాకరాక టికెట్ వస్తే ఎమ్మెల్యే అవుతానో కానో అనే భయం ఆయనకు పట్టుకుందట. అధిష్టానం ఉమను బుజ్జగిస్తుందా లేదా సురేంద్రబాబుకు ఆ ఇద్దరు నేతలు సహకారం అందిస్తారా అనేది త్వరలోనే తేలనుంది.